వాడు ఉడకబెట్టిన గుడ్లకి వెళ్ళి ఎల్లో తీసి వైట్ తిన్న రోజు అర్థమైందిరా వాడు రిచ్ అని. నువ్వు ఉండులడ్డు మామ, నువ్వు నీ గుడ్డుగోలా. ఏం మాట్లాడమైంది అశోక్? ఏం చెప్పమంటావు డీడీ? నేను 7th క్లాస్ ఉన్నప్పుడు నా వల్లే. ఆ తర్వాత ఎవరు నా లైఫ్లోకి వచ్చినా నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాల ఉన్న ఆస్తిని చూసి వచ్చినో లేరా, అందరు ఇంతేమో అనుకున్నా. కానీ ఒకరోజు ఈ టీడీ గాడు అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వేసినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో? నన్ను నాకే గుర్తు చేశాడ్రా. బియర్లు కొని ఇచ్చాడు రైడ్ నాకు. ఆడు టీషర్ట్ మీద జాకెట్ వేసుకుంటే డబ్బు నోడారా? పాప అనాథరాడు. ఆడెప్పుడు డబ్బులు అడుకు. దా ఉన్నాయి పా, ఇరగదిద్దాం పార్టీ పదా. ఎప్పుడైనా తాగేసి ఉంటారా డీడీ? అన్నను బలవంతం పెట్టేనా నాకు అన్నం తినిపిస్తాడ్రా. వద్దు బాయ్ మామ, తాగాక పెరగన్నం తింటే బుగ్గలు వస్తాయి. సరిపెట్టు. బుజ్జి కదా. అయిందా? వెళ్ళు. జెన్నీ నాకు పరిచయమైన రోజు ఒక మాట చెప్పిందిరా డీడీ. ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు, ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. నిజంగానే మీరు అందరు నాకు దొరికారురా. నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు. అశోక్ 8,340. ఏంట్రా ఇది? నువ్వు కోటీశ్వరుడి కొడుకు అని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడివి. పావలా కూడా ఇవ్వను. ఏంది లాంటి మా వీడు? ఏ జెన్నీ, ఇస్తాడు రే. జెన్నీ ఇప్పుడు ఏమేం జెన్నీ? అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓ ఓవర్ యాక్షనా? నీకు మా అమ్మ తెలుసు, మా నాన్న తెలుసు, మా తమ్ముడు తెలుసు, వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు. కానీ నీ గురించి నాకేం తెలీదు. అందరూ నేను ఒకటేనా? అలా కాదు జెన్నీ. ఇట్స్ నాట్ ఓకే. నీకు వాడంటే చాలా ఇష్టం కదా? అదేంటి అలా అడిగా? మనోజ్ 3 years ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. నువ్వెంత ఇష్టపడుంటే వాడు నిన్నంత మిస్ అవుతాడు. సర్లే, మనమే రిలేషన్ తెచ్చుకుందాం. ఎంత అతను కదా. శృతి ఎక్కడున్నావు? అది కాదు, ముందు చెప్పేది విను. ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు రేపు. సంబంధం నీకు ఇష్టమే కదా? రేపేం ట్విస్ట్ లీకు. నాన్న అసలే టెన్షన్ పడుతున్నారు. సరే త్వరగా వచ్చేసి. అమ్మా వస్తున్నా. ఎందుకురా కుక్కలాగా రుస్తావు? లైఫ్లో ఏది శాశ్వతం కాదు మామ. నథింగ్ ఇస్ పర్మనెంట్. ఆ మాట అనదు మామ, తప్పు. 6th క్లాస్ లో సురేష్ గారు గోవా పోయి ఎబినీ బాడీస్ లా పర్మనెంట్ టాటూ వేయించుకున్నాడు. ఇప్పటిదానుకున్నది మామ. గోవా పోదాం మామ. రేయ్, నీకు బుద్ధుందా? ఆడంత బాధల్లో ఉంటే గోవా పోదాం అంటావేంట్రా? గోకర్ణ పోదాం, పారాగ్లైడింగ్ కూడా ఉంటది. నా ఎమోషన్స్ వ్యాల్యూ లేదరా? ఎందుకుంటారా? అమ్మాయి అమెరికా నుంచి ఇండియా దాకా వచ్చింది. ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది. నువ్వు కనీసం వాళ్ళ ఇంటి దాకా వెళ్ళలేవా? ఎందుకు మామ? ఎందుకంటావేంట్రా? అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి. ముందు వాళ్ళ నాన్న కన్విన్స్. ఏ అమ్మాయికైనా ధైర్యవంతులంటే చాలా ఇష్టం రా. పుసి క్యాట్ గో. ఎలా? ఖత్రం కి కిలాడి కమింగ్. మావా, ఇప్పుడు వీడికి వాళ్ళ నాన్న చేతుల్లో ఉంటుందిరా. ప్లీజ్ నాన్న, అర్థం చేసుకో. నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్. త్రో ఇట్ అవే. థ్యాంక్ యూ నాన్న, అర్థం చేసుకున్నందుకు. అయినా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. నువ్వు లవ్ చేసావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక జమ్మాయి ఉంటాడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. అవును, ఆ అబ్బాయి పేరేమిటమ్మా? మనోజ్. అరే నువ్వు కంగారు పడకు శృతి. ఈ రోజు నేను మాట్లాడతాను, మీ నాన్నతో మాట్లాడతాను. వద్దు. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. అంకుల్, నాకు చాలా భయం అంకుల్. మా కాలేజ్లో క్యాంటీన్ కోసం గొడవ అవుతుంది. అందరూ బ్యాట్లో హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడుతున్నారు. నేను మాత్రం పక్కన ఉన్న షాప్కి వెళ్ళి పెన్ అడిగాను. ఓ,
గ్రేట్. కానీ ఈ రోజు బండికి 2 టైర్లు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరీ వచ్చాను అంకుల్ మీ ఇంటికి. ఎందుకు? బికాస్ ఐఎమ్ అడ్వెంచరస్, డేంజరస్, ఖత్రంకి కిలాడి. అంకుల్ ఇది కూడా భయమేనేమో అంకుల్. శృతి నా లైఫ్ లో ఉండదన్న భయం. మీరు భయపడకండి, మీరు భయపడకండి. రే అంటే సారీ నాన్న. అమ్మ తర్వాత అమ్మ లాంటి వారు, మీ దగ్గర అబద్ధాలు ఎందుకు? ఇప్పుడు దాకా 23 మంది అమ్మాయితో తిరిగానండి. శృతి లాస్ట్. ఎస్ ఐ స్వేర్ షీ ఇస్ లాస్ట్. సింధు మీ చెల్లిని నాకు ఇస్తున్నారని తెలిస్తే పాప ఆ పిల్ల కొంతెందుకు వస్తారంటాడు మా నాన్న. మా నాన్నే నన్ను నమ్మలేదు, అలాంటి శృతి నన్ను నమ్మింది. అందుకే మీరందరూ శృతిని నమ్మాలి. నేను నమ్మను. అంకుల్ నేను నమ్మను. ఎప్పుడే వీడు ఎక్కడ దొరికాడే? నాన్న అది ఎలా చెప్పాలి? అసలు ఇలాంటి ఎలా ప్రేమించావే? శృతి నువ్వు లవ్ చేసావా? నాన్న ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడు కానీ మనిషి మాత్రం మంచోడే నాన్న. ఏంటి వాడు మంచితనం? శృతి లవ్ చేశాను, ఇంట్లో కూడా మొత్తం సెట్ చేశాను, మధ్యలో నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టావు. వచ్చాడు కాబట్టే వాడేంటో అందరికీ తెలిసిపోయింది. అతను వద్దు కానీ నువ్వు అతని సంగతి వదిలేసేయి. అదిగా సింధు అన్న మాట్లాడుతుంది. ఆంటీ మిమ్మల్ని కావాలంటే గుడికి తీసుకెళ్తాను, మీ పిల్లలు బడికి తీసుకెళ్తాను. అంకుల్ మీరు వాకింగ్ చేసి టీ అండ్ అంకుల్ కలిసి బీర్ తాగుతుంటే బీర్ తాగు అంకుల్. మీకు దండం పెడతాను అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ 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 మీకు దండం పెడతాను అంకుల్ ప్లీజ్. సారీ అండి సారీ. సింధు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడుతుంది. 2 అడుగులు వెనక్కెళ్ళు, చేతులు కట్టుకో, నోరు పైన వేలేసుకో. ఇలా 2 దెబ్బలు పడితే కంట్రోల్లో ఉంటాడన్నా. మీరిద్దరేం టెన్షన్ పడకండి, నేను మేనేజ్ చేస్తాను. ఏదో బానే ఉంది. కాకపోతే ఒకటమ్మా, మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు. అది చూసుకో, పరువు బాద్ది. 3 years టైం ఇచ్చారు మామ. ఎందుకురా మర్చిపోమన్నా? నా మంది అవుతూ నా మీద జోక్లేసి గుర్తుకెళ్తుంది మామ నాకు. రే మనోజ్, ఒక జోకే తీసుకోలేకపోతున్నావు. రేపు పొద్దున పిల్లలతో దెబ్బలు తింటావురా. నా మీదంటే మంచి జోకులు వస్తాయి మామ మీకు. తదమా కమాన్. అవునరా, ఇంతకీ డీడీ గాడు ఎక్కడా? అన్ని చూసావేంది? అడుగుతురు కదా, చెప్పు. హలో వెన్నెలా. హలో, అనురాగ్ ఫాదర్ మాట్లాడుతున్నాం. ఒకసారి పిలవరా? ఒక నిమిషం. అనురాగ్ మీ ఫాదర్ రా, మాట్లాడు. లేడీస్ హాస్టల్ పోయినప్పటి నుంచి వెన్నెలని కాల్ చేస్తలేరా. వాడేమో తిండి తిప్పలు మానేసి ఆ ఫోన్ పట్టుకుని ఆ పోరు గురించి వెయిట్ చేస్తుంది. నాకెందుకు చెప్పలేదు విషయం? నువ్వేమైనా టీమ్ లీడర్ వారా రోజు అప్డేట్ చేయడానికి? మ్యాడ్ ముడ్డి రాసుకొని తిరిగిరారా ముగ్గురు. కాల్ చేసి అనుకోవాలి దోస్తులతోని ఏమవుతుందని. సరే మామా, ఇప్పుడు ఏం చేద్దాం? అరే నేను చెప్తున్నాను, ఏమనుకోకుర్రా. నేను ఇదేదో మీ ఫ్రెండ్షిప్ని అవమానిస్తున్నట్టు కాదురా. 4 సంవత్సరాల నుంచి అమ్మాయి గురించి బాధపడుతుండ్రా వాడు. 4 సంవత్సరాలు. ఇంకొక్క రోజు బాధపడితే ఏమవుతారు? బియర్లు చల్లగా ఉన్నాయి, వేడయ్యే లోపు మనం తాగేసాం. ఎవరు నోట్ జడ్జ్ చేసుకొని అవసరం లేదు మామ. కావాలంటే రేపు కూర్చొని ఇదే మాట్లాడు కాదమ్మా. ఒకసారి ఆడ చూడమా. అంతమందిలో ఉన్నా కూడా ఒంటరిగానే ఉన్నాడు రా. ఇంకా వెన్నెల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. వెన్నెలతో కలపాలంటే ఒకే ఒక్క దారుందిరా. అదరా చూపిద్దాం. ఒక సిగరెట్ వేద్దాం డీడీ. మూడ్లేదు మావా. అలా ఏడుపు మొహం పెట్టుకో, కాలేజ్ వదలలేక అనుకుంటా. రే వెన్నెల వస్తుందో లేదో నేను టెన్షన్ ఉంటే ఏంది మావ నువ్వు? రే కాసేపు వెన్నెల టాపిక్ పక్కన పెడదాంరా. పక్కన అంటే జస్ట్ ఇక్కడేరా. ఓకే. మన కాలేజ్లో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదరా, వీళ్ళల్లో అరే ఈ అమ్మాయి వెనలైతే బాగుండని నీకు ఎవరు అనిపిస్తున్నారు చెప్పరా? ఏం క్వశ్చన్ మావ అది? నీ మనసు ఎవరిని కోరుకుంటుందో చెప్పరా?
ఫొటోస్ ఎంతసేపు వెయిట్ చేయాలి? మనిషి అనుకున్నావు ఏమనుకున్నావు? చాలా మంది ఉన్నారు నాకు. అరే నీకోసం వచ్చిన అవసరం మీదా నాదా? పైసలి ఎల్లుండి తప్పు కాదు రాదా. ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ నీడ్. ఆహా జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం. అక్కడ నాకు నోట్స్ ఎవడు రాశాడే? నీకు ఇంకా డీకీపీకి తేడా తెలీదా? దామోదర్కి పామపర్రం రాసింది మావా. సో క్యూట్. ఈ అమ్మాయి అని నేను చెప్పట్లేదు, కానీ రాతలో ఆ క్వాలిటీస్ ఏవో ఉన్నట్టుగా అనిపిస్తుంది మావా. ఇక్కడ నుంచి వెళ్ళి రాధకి నీ ప్రేమను వ్యక్తం చేయరా. ఈ వెన్నెల ఎండ ఇవన్నీ గ్రాఫిక్స్ రా. ఇలాంటి వాటి వెనక అస్సలు పడుకో. పో వెళ్ళి రాధకి ప్రపోజ్ చేయరా. ఆ బంగారు తెల్లని చూడు నీ కోసం నచ్చినట్లేదు. ఏంది మా వీడు? వెళ్ళరా వెళ్ళి ప్రపోజ్ చేయి. ఏమైంది మా ఇద్దరికి? వెన్నెల రాకపోతే నేను ఇక్కడ బాధపడతానని ముందే మీరు బాధపడి నన్ను ఓదారుస్తున్నారు కదా. నేనంటే వెన్నెలకి చాలా ఇష్టం మావా. వస్తుంది మావా, వెన్నెల వస్తుంది, మీరు చూస్తారు. నాలుగేండ్లు మా డీడీ అని ఎదురు చేసినవారా నువ్వు? వెన్నెల ఏడుంది? నోట్లో గుడ్డ పెట్టుకుని ఎట్లా మాట్లాడుతుంది చెప్పి లాజిక్ మాట్లాడుతున్నాడు. లాజిక్. ఇది కత్తి, దీన్ని యాసిడ్లో ముంచి పొడిస్తే ఏమైతది? లోపల పేగులు మల మాడిపోతాయి. అసుత్తిరా. మా అమ్మ పెంచిన గంజాయి మీదొట్టు, మా అయ్య కాసిన దొంగసార సాక్షిగా సచ్చావ్రా నా కొలంగా. నోట్ల కొడుకు చెప్పు చెప్పు చెప్పండి ఎలా చెప్తారా పిచ్చిరా? అసలు అసలు కత్తేంటి అసుత్తేంటి? వీడేంట్రా ఏప్రిల్ వేసుకుని వంట చేసేవాళ్ళగా? ఈ జుట్టాడు వీడెక్కడి నుంచి వచ్చాడు మధ్యలో? ఏమో పేరు వల్ల కనెక్ట్ అయినాం, తీసుకొచ్చినాం. రేయ్ నేను మారిపోయి వెన్నెల ఎవరో చెప్దామని వచ్చాను రా. ఏంట్రా ఇదంతా? ఎవర్రా వెన్నెల? ఎవరన్నా వెన్నెల? చెప్పండి ఏ సిమ్ కావాలి? ఎయిర్టెల్. ఐడియా గుడ్ చాయిస్. మీరా? రే డీడీ, ఫేర్వెల్ డే అందరు ఎంజాయ్ చేస్తున్నారు, మనం కూడా ఎంజాయ్ చేద్దాం. రేయ్ మ్యూజిక్ పెంచమని చెప్పరా. హ్యాపీనెస్ పాటలు పెట్టండి మామా. ఓ మై ఫ్రెండ్ తడి కన్నులన్నీ. మీరా? డాన్స్ చేద్దాం. మనం పెట్రోస్కి వెళ్ళి మాట్లాడుకుందాం దా. డాన్స్ మామా. మీరా కాదా? రే డీడీ నువ్వు ఆగు, నీకు నిజమేంటో తెలియాలి కదా. నిజం వస్తుంది వస్తుంది నిజం వస్తుంది. అరే మొన్న చెప్పారా? నువ్వే కదరా మొత్తం చేసింది చెప్పేవాడికి.
చెప్పరా, చేసిందంతా నువ్వే కదా, చెప్పాడికి. నిజమేంట్రా, నేనేం చేశాను రా మామ. అరే ఇరికించకరా మామ, మనం అనుకున్నాం కదరా, ఇద్దరం కలిసి చేశాను రా. నేనేం చేయలేదు, ఆడు 90% చేస్తే నేను ఏదో అలా 10% చేశాను అంతే. రే షేర్లు మాట్లాడకరా నువ్వు. 90-10 అంటాడు మామ వీడు. ఎందుకు మావా? ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ రోజు లైబ్రరీలో నువ్వు అన్న మాటలకి నాకు గుర్తులేదు మా. ఈడ బస్సు పిల్లని కలపడి పడి ఆమె పీకి పిచ్చోడైపోతాడు మావా. ఆయమ ఫ్రీ బర్డ్ రా, నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు. వాళ్ళ లైఫ్లో కూడా అమ్మాయి వస్తే అప్పుడు తెలుస్తుంది వాడికి. మనమే తీసుకొని వస్తే ఐ ఫైన్. ఆ హ్యాండ్ రైటింగ్ లో కరోస్ ఉన్నారా? ఎందుకు తెలుసా? అమ్మాయిలకు కూడా కరోస్ ఉంటాయి కాబట్టి. ఇంకా సాలిడ్గా అయితే కావాలరా. నేను ఫోన్లో ఆ అమ్మాయి గొంతు విన్నాను రా. అమ్మాయి ఇలా మాట్లాడుతుందిరా. ఏఐ వాయిస్ ప్రో అని ఒక యాప్ మామ. ఎవరు మాట్లాడినా ఒక అథెంటిక్ అమ్మాయి వాయిస్ లో వినిపిస్తుంది. ఆడే ఇచ్చాడు. అబ్బా ఐడియా నాదే, ఐడియా సిమ్ కార్డ్ నీది. ఫస్ట్ ఫోన్ చేసింది వీడే, గుర్తుందా నీకు? మీరు నిజంగా లేడీసా? ఏయ్ స్టూపిడ్. మామ లేడీస్ మామ. ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నిజంగానే అమ్మాయి మామ? అబ్బా గుర్తుదా ఫస్ట్ డేలో వీడిదే. లేదు ఇక్కడ వీడే ఫోన్ లో మాట్లాడాడు మామ ఫస్ట్. వెన్నెలా ఇక్కడెక్కడో ఉంది. వెన్నెలా ప్లీజ్ కమ్ అవుట్. రాదు. వెన్నెలా రాదు మామ. ఫిక్షనల్ రా డీడీ. మావా నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఎవడ్రా నాతో ఫోన్లో చెప్పింది? నేనే రా డీడీ. నీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం డీడీ. నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాట. డీడీ నీ కేరింగ్ అంటే చాలా ఇష్టం. నిజంగానే ఇష్టం మామ నీ కేరింగ్ నాకు, నిజంగా. వర్డ్ ఫర్ ఎ డే. ఈ రోజు నుంచి రోజుకొక ఇంగ్లీష్ పదం నేర్చుకోవాలి. నాకు రోజు ఫోన్లో ఇంగ్లీష్ నేర్పిందా నా పిల్ల. ఐ యామ్ ఫీలింగ్ మెలంకాలిక్. చెప్పాను నాకు ఇంగ్లీష్ అంతా నేర్పొద్దురా అని. అదే చూడు వీడు మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాడు రా. గిఫ్ట్ కూడా కొన్నాడు. చప్పడిపోతుంది మామ నాకు. ఎలా ఫేస్ చేయాలి అర్థం కావట్లేదు రండి. నేను వచ్చాక నేను నీకు నచ్చకపోతే నేను నిన్ను 3 years ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియదు డీడీ. సారీ డీడీ. ఆఖరికి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినా నువ్వు బేసిక్ వెనిలా తింటున్నావు రా డీడీ. బికాస్ వెనిలా. యా వెనిలా లైక్స్ డిడి. 4 ఏళ్ళు మావా. వై నో టెల్? మధ్యలో నేను ట్రై చేశాను మామ. వెన్నెలా 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 వెన్నెల లేదు, వెన్నెల రాదు అసలు. వెన్నెల మనోజ్ నువ్వు ఆపు అని ఆపేశాడు మామ. నేనే చేయలేదు మా మొత్తం ఇడే. లేడీస్ హాస్టల్కి అంతా వెళ్తున్నాడు రా. ఆపను రా. ఓ పని చేద్దాం, ఫోన్ చేయడం మానేద్దాం, ఆడే సెట్ అవుతాడు. వెన్నెలా రే అది నీకు చెప్తే నువ్వైనా చచ్చిపోతావు లేకపోతే మమ్మల్ని చంపేస్తావు అని భయం వేసిందిరా. ఇప్పుడు మాత్రం చంపకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నారు మావా? రే మనోజ్ నన్ను చూస్తూ ఉంటారా? రే నీ వెన్నెల వచ్చిందిరా. రే మనోజ్ పోతారా? అశోక్ నీకు పైసలు లేవని చెప్పి నా బ్యాంకింగ్ బొక్కెట్టి నీకు బియర్లు కొంటే తీసి పెడతావరా? రే నువ్వు ఎలా రా ప్రెసిడెంట్ అయ్యావు? నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అయ్యావురా నువ్వు ప్రెసిడెంట్. అయ్యో చేశాడమ్మా, ఇండియా ప్రెసిడెంట్ చేశాడు. ఇంగ్లీష్ నేర్పి నువ్వు మగాడైతే అక్కడే ఉండరా, దగ్గర రాదు. నువ్వు దూరంగా ఉండు. ఇచ్చిన అమ్మాయిలంటే అమ్మాయిలకి మాడతావా? జాకెట్ తీరా. నీకోసం కాదా నీకోసం కాదా, అంకుల్ కోసం రా. అంకుల్ కోసం. ఆగండి. ఒక అమ్మాయి అంకుల్ అనడానికి నువ్వు అంకుల్ అనడానికి చాలా తేడా ఉందా? నిన్ను మీరెందుకు నవ్వుతున్నారా? అంటే నువ్వు లైట్ తీసుకున్నామో అని. లైట్ తీసుకున్నానా? 4 ఏళ్ళు మామా. సరే అంటే 4 ఏళ్ళు ఒక మనిషి మీద ఇంత ప్రాంక్ చేస్తారా? అయినా నీతో 4 ఏళ్ళ రిలేషన్షిప్లో ఉండడానికి మేమేమి కష్టాలు పడ్డామో తెలుసా మావ? శృతితో కంటే ఎక్కువ నీతోనే మాట్లాడాడు మావ. అవునా? 6 గంటల నుంచి మాట్లాడుతున్నాను డీడీ.
ఫోన్ పెట్టా నీతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియట్లేదు. ఎదవ యాక్టింగ్ చేయొద్దు. స్నానంకి వెళ్ళాలి. బాయ్. హలో హలో హలో. ఏంటి ఏ సొప్పు కుంకుడుగాయ రసం రా. పెడతాను. నీకెందుకు? సిగ్గు. పవర్కి ఎవరిని అంటే చచ్చిపోతాడేదావా. ఆడేం తక్కువ కాదు మామ. జెన్నీతో రిలేషన్షిప్ లో ఉన్నా సరే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేకపోయాడు. లేదురా, అంటే మంచి ప్రాంకే మావా. 4 ఏళ్ళు అన్ని ఫోన్ కాల్స్, వాయిస్ యాప్ అంటే ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే నాకు చాలా ఫన్నీగా ఉంది. కాలిపోతుంది. అంటే ప్రాంక్ నా మీద జరిగింది కదా, ఏవో వైల్డ్ థాట్స్ వస్తున్నాయి మావా, వైల్డ్ థాట్స్ వస్తున్నాయి. నాకు ఒక్క అరగంట మన ఫ్రెండ్స్ కాదురా. రే మనోజ్ పక్కలో. ఓకే మామ, హ్యావ్ సమ్ మీ టైం. బాయ్. కానీ ఒరే మనోజ్, నేనెంత పిచ్చోండి మావా. ఒక అమ్మాయి రాసిన లెటర్లో కర్వ్స్ ఉన్నాయంటే నమ్మేశాను మావా. కదా, ఆ కర్వ్స్ చూసి నాకు అదే అనిపించింది. క్రెడిట్ అంతా అశోక్ గడికి ఇవ్వాలరా. నాకెందుకు రా క్రెడిట్? నువ్వే కదా మామ లెటర్ రాసింది. రే ఆడికి మ్యాటర్ తెలిసిపోయింది. చెప్పు నువ్వే రాసావని. కాదు మామ, ఆ రోజు నువ్వు రాసావు, నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి వచ్చింది, నేను నిన్ను చూసి నవ్వాను కదా. నువ్వు రాసావు, ఆడికి లెటర్ వచ్చింది, అందుకని నేను నవ్వా. మావా, తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపిక కొట్టలేదురా. ఎవడు రాశాడ్రా చెప్పండి రా. మామా ఎవడు రాశాడ్రా? రాధా ఆగు. ఆగమంటున్నానా? రాధా ఏంటో దొంగచాటుగా వింటున్నా మాటలు? టెన్షన్ పడుతున్నావేంటే? లెటర్ రాసి నువ్వేనా? ఎందుకు రాసావు లెటర్? ఎందుకు ఎందుకు కదూ నిన్ను ప్రాంక్ చేసింది? అరే ముద్దు, నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం. చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం. లేకుంటే గొడవ ఎందుకు పడతా? నీకు డబ్బులు ఎందుకు ఇస్తా? మధ్యలో వెన్నెల వచ్చిందని డ్రాప్ అయ్యా. ఇప్పుడు వెన్నెల లేదని తెలిసి నేను చాలా హ్యాపీ. ఇదిగో ఈ ఐ లవ్ యూ అది ఎక్స్పెక్ట్ చేయకు, బట్ మ్యాటర్ అది. 1 minute. రేయ్ మావా, రాధర రాసింది లెటర్. చెప్పాను కదా మా వెన్నెలుందని. నా వెన్నెలరా. రాధ లెటర్ రాసి మంచి పని చేసింది, లేకపోతే మనం బుక్ అయిపోయేవాళ్ళం. హ్యాపీగా ఉండు మామా. అరే మీ లవ్ స్టోరీ అయిపోతే ఒక ఫోటో తీసుకుందాం రండి రా. ఫైనల్ ఫోటో రా. తర్వాత మాడుకుందాం, ఫోటో తీద్దాం. చదువుకోవాలంటే ఏమైనా చదువుకోవచ్చురా, ఆన్లైను డిస్టెన్సో. కానీ కాలేజ్లో ఎందుకు చదువుకోలేదు తెలుసా? మన లైఫ్లో కొంతమంది దోస్తుగాలు ఉంటారు, వీళ్ళు లేకపోతే మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది. వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఈయన దొరుకుతారా, నాకైతే ఈయన దొరికారు. నేను కూడా ఇలానే పారిపోదాం అనుకున్నా. పారిపోకపోవడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డిసిషన్ రా. అందుకే ఇట్లా ఎవరైనా వెళ్ళిపోతా అంటే ఇట్లా వచ్చి కథలు చెప్తా ఉంటా. ఇంత చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే కారా అన్న ఉంది, బస్ స్టాప్లో డ్రాప్ చేస్తుందా? హలో నాన్నా, చెప్పమ్మా. బయలుదేరుతున్నావా? హే ఏడికే బయలుదేరేది నీ అవ్వ? ఇంజనీరింగ్ చేస్తున్నా, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఫోన్ చేస్తా. చెక్ ఫోన్ పెట్.